హరి ఓం శ్రీ గురుభ్యో నమః. ఎనీ గుణములు కర్ణేంద్రియంబులు శోకదేహభావంబులు తీరిపోవు. ఎనీ శుభాకారమిక్షింప కన్నులక కిలార్థలభంబు కలుగుచుండు. ఏనీ చరణ సేవలె ప్రొద్దు చేసిన భువనోన్నతత్వంబు పొందగలుగు. ఎనీల సన్నామమే పొద్దుదడవిన బంధ సంతతులు ఆయు. అట్టి నీయందున చిత్తమనవరతము నచ్చియున్నది నీయాననలేదు. కరుణ జోడు ముఖం సారి కలవిదారి శ్రీయుతకార మణిని చిత్తచోర. ధన్యుంలోక మనోభిరాము కుల విద్యారూపతరుణ్య సౌజన్య శ్రీబలదాన శౌర్య కరుణా సంశోభితున్ నిన్ను ఏ కన్యలు కొరరు. కొరదేమును రమాకాంతాలమాలలామంబు రజన్యానేకపసింహనా వలననే జన్మించనే మోహముల్. శ్రీయుతమూర్తి ఓ పురుష సింహము పలి సొమ్ము గోమాయువు కోరు చందమున మత్తుడు చైద్యుడు. నీ పదాంబుజి ధ్యాయిని అయిన నన్ను వడితా కొనిపోయదనంచునున్నవాడు. ఆ అధమాధముండెరుగుడద్భుతమైన భవత్ప్రతాపముల్. వ్రతముల్ దేవగురు ద్విజన్మ బుధ సేవల్ దాన ధర్మాదులన్ గత జన్మంబుల ఈశ్వరున్ హరి. జగత్ కళ్యాణు కాంక్షించి చేసితినేనిన్ వసుదేవనందనుడు నా చిత్తేశుడవుగాక. నిర్జితులై పొదురుగాక సంగరములో చేదీశ ముఖ్యాదముల్. అంకిలి చెప్పలేదు చతురంగ బలంబులతోడ నెల్లియో పంకజనాభ నీవు శిశుపాల జరాసుతులం జయించిన వంకకు వచ్చి. రక్షస వివాహమునం భవదీయ శౌర్యమేయుంకువశేషి కృష్ణ పురుషోత్తమ చెకొని పొమ్ము వచ్చేదన్. ఘనురాత్మీయతమో నివృత్తి కొరకై గౌరీషు మర్యాద యవని పాదాంబుజతోయమందుమును గన్ వాంఛింతురే. అట్టి నీ అనుకంపన్ విలసింపలేని వ్రతచర్యన్ 100 జన్మంబులం నిన్ను చింతించుచు ప్రాణముల్ విడిచెదన్ నిక్కంబు ప్రాణేశ్వర. హరి ఓం శ్రీ గురుభ్యో నమః. ఆ ఋత్వికులందరూ కూడా స్వామి ఒక చిన్న ఫలమునందు మేము బుద్ధి నిలిపి ఒక ప్రయోజనం కోసం మా బుద్ధి అంతటినీ దాని మీదే పెట్టి నిన్ను ఇక్కడికి ఆహ్వానించామయ్యా. సమాహూత నిన్ను ఆహ్వానించాం. ఇంత మందబుద్ధులం మేము. అలాగ నిన్ను ఆహ్వానించి నిన్ను అమర్యాద చేశాం. కానీ నిన్ను అమర్యాద చేసినా సరే నీవు మాలాంటి అజ్ఞానులకి మందబుద్ధులు ఉండేటువంటి మాలో ఉండేటువంటి బలహీనతలను నువ్వు గమనించగలవు. గమనించి మా యొక్క కోరికలను నువ్వు తీర్చేటువంటి విధానం కలిగినటువంటి వాడు కాబట్టి మా దోషాన్ని నీవు సహించు అని చెప్పి ఆ ఋత్వికులు ప్రార్థించారయ్యా పరీక్షితు అని చెప్పి సుఖబ్రహ్మ చెప్పాడు. కాబట్టి మనం కూడా అనాల్సినటువంటిది మాట ఏమిటి అంటే మనకి అనేక రకాలైనటువంటి బాధలు ఉంటాయి, చింతలు ఉంటాయి, ఏవేవో ఉంటాయి. ఇవన్నీ ఉన్నప్పుడు మనం తట్టుకోలేక ఆ బాధను పడలేక ఈ శరీరమే మనం అనుకోవడం, మన అభిప్రాయాలు, మన కష్టాలు, మన సుఖాలు, మన సంతృప్తులు, మన కార్యక్రమాలు ఇవే నిత్యము, ఇవే సత్యము, ఇవే గొప్పవి అనుకునేటువంటి సందర్భంలో వీటిలన్నింటినీ పెట్టుకుని భగవంతుడిని మనం అమర్యాద చేస్తూ ఉంటాం. కాబట్టి మేము అమర్యాద చేయటం లేదు అన్న వాళ్ళకి కాదు చెప్తున్నది సుఖబ్రహ్మ. అమర్యాద చేసాము అన్న సంగతి గుర్తించగలిగినటువంటి కాస్త కొంచెం కామన్ సెన్స్ ఉన్నటువంటి వాడికి అది అర్థమవుతుంది. అటువంటి వాడు ఆ భగవంతుడిని స్వామి మా యొక్క దోషాన్ని క్షమించు అన్నారయ్యా అన్న తర్వాత శ్రీ సుఖోవాచ. వాళ్ళు ఆ మాటలు అయిపోయిన తర్వాత ఇప్పుడు సుఖబ్రహ్మ పరీక్షణ్ మహారాజుతో ఇది నిగదేనాభీష్టూయమానో భగవాన్
అనిమిషర్షభో వర్షధరాభివాదితాభివందిత చరణ సదయమిదమాహ. అప్పుడు ఈ వర్షధర అభివాదిత అభివందిత చరణ అంటే ఏమిటి? వర్షధర అంటే ఏమిటి? దేశాధిపతి. వర్షం అంటే ఆ భూమండలం ఉంది కదా, దాన్ని వర్షం అంటారు కదా. దానికి అధిపతి అయినటువంటి ఆ నాభి చేత ఎవరు అభివందిత చరణ, ఆ నాభి చక్రవర్తి ఎవరికి నమస్కారం చేస్తాడంటే అక్కడ వచ్చినటువంటి గురుతుల్యులైనటువంటి ఆ ఋత్విజులు, ఆ ఋషులకి, వాళ్ళకి నమస్కారం చేసినటువంటి ఆ ఋత్విక్కులు ఏం చేశారంటే అనిమిష రిషభ. అనిమిషం అంటే కనురెప్పలు కనురెప్పలు వాల్చినటువంటి వాళ్ళు ఎవరంటే దేవతలు. అనిమిషులు అంటారు దేవతల్ని. అందులో ఋషభ చాలా గొప్పవాడైనటువంటి భగవాన్ ఇది. ఈ విధంగా వాళ్ళు నిగదేన అంటే గద్య రూపంలో, శ్లోక రూపంలో కాక, పారాయణ రూపంలో కాక, మామూలుగా నిగదేన గద్య రూపంలో ఉండేటువంటి ఆ విధంగా వాళ్ళు ఆయన్ని అభిష్టూయమాన స్తుతించిన తర్వాత సదయం ఏదం ఆహ. అప్పుడు భగవంతుడైనటువంటి భగవానుడు వాళ్ళతో ఈ విధంగా పలికాడయ్యా అన్నారు. అంటే ఏమిటి? దేశాధిపతి అయినటువంటి నాభి చక్రవర్తి ఋషులందరికీ కూడా పాదాభివందనాలు అందుకుని సన్మానాలు అందుకున్నటువంటి ఆ ఋషులు గద్య రూపంలో భగవంతుడిని ప్రార్థించారు. అప్పుడు దయతో భగవంతుడు ఈ విధంగా వాళ్ళతో అన్నాడయ్యా అని చెప్పి శ్రీ భగవాను వాచ. అహో బతాహం ఋషయో భవద్భిరవితథ గీర్భిర్వర అసులభమభియాచితో యదముష్యాత్మజో మయా సదృశో భూయాదితి మమాహమేవాభిరూపః కైవల్యాదధాపి బ్రహ్మవాదో న మృషా భవితుమర్హతి మమైవ హి ముఖం యద్విజదేవ కులం అహోబత అన్నాడు ఆయన. భగవంతుడైనటువంటి ఆ ప్రత్యక్షమైనటువంటి శ్రీ అహోబత ఆశ్చర్యమయ్యా, మీరందరూ కూడా నన్ను ఈ విధంగా పొగిడారు. తరువాత మీరందరూ కూడా మహర్షులారా అవితధగీర్భి, మీరు పలికినటువంటి మాటలున్నాయే, మీరు చదివినటువంటి మంత్రాలున్నాయే, మీరు చేసినటువంటి స్తోత్రం ఉందే, అందులో ఏ ఒక్క పదం కానీ ఏ ఒక్క ఇది కానీ పొల్లుపోనటువంటివి, మీరు పొల్లుపోనటువంటి వాక్కులు మీవి. అంటే అందులో ఏ దోషం కానీ విసర్గలు పాడు వదిలేయడం కానీ లేనిపోయినట్టుగా విడగొట్టేసేటువంటి మనం చదువుతూ ఉంటాం కదా, అలాగ లేనటువంటి అవి తద గీర్భి గిర్ర అంటే ఏమిటంటే వాక్కులు అని అర్థం. గీర్భి అంటే వాక్కులు. ఆ వాక్కులు అవి తద ఎక్కడ పొల్లుపోకుండా ఏ దోషము లేకుండా మీరు పలికినటువంటి భవద్భి అహం నేను అలాగ వాక్కులతో మీరు నన్ను వరంగా అభియాచిత కోరబడితున్నాను. మీరు నన్ను వరం కోరారు. నేను ఎందుకు సంతోషించాను అంటే అవితద గీర్భే ఒక్క దోషం లేకుండా మీరు నన్ను పొగిడారు, నన్ను స్తుతి చేశారు. కాబట్టి నేను మీరు ఒక వరం కోరారు, అలాంటి మాటలతో, అలాంటి మంత్రాలతో, అలాంటి శ్రద్ధతో, అలాంటి భక్తితో మీరు కోరారు కదా. అది మీరు కోరినటువంటి వరం ఏమిటంటే ఆముష్య ఈ నాభి యొక్క ఆత్మజహమయాత నాతో అంటే ఆత్మజహ ఆ నాభికి పుత్రుడు కావాలి అని చెప్పి మీరు యజ్ఞం చేశారు, కోరారు కదా. అటువంటి పుత్రుడికి నాతో సమానమైనటువంటి పోలికలు కలుగాడు మాత్రమే అవుతాడు. నేను పుట్టను, నాతో సమానమైనటువంటి పోలికలు కలిగినటువంటి వాడే పుడతాడు అన్నాడు. దెర్ ఈజ్ ఎ డిఫరెన్స్. తానే పుట్టడం వేరు, తనలాంటి పోలికలు, తనలాంటి గుణాలు, తనలాంటి శక్తి, తనలాంటి ప్రభావము ఉన్నటువంటి వాడు పుడతాడు అనేటప్పటికీ కొంచెం ఈ మహర్షులకి వీళ్ళకి ఏం స్వామి నువ్వే పుట్టచ్చు కదా, నాతో సమానమైనటువంటి వాడివి అంటావేమిటి అంటే, అప్పుడు ఆయన ఏమన్నాడంటే దానికి కారణం ఏమిటంటే మమ నాకు అహం ఏవ నేనే అభిరూప పోలినటువంటి వాడిని.
నాకు నేనే సమానమైనటువంటి వాడిని, నాతో సమానమైనటువంటి వాడు ఇంకొకడు లేడు. అంటే ఏమిటనమాట? అద్వితీయము అని అర్థం. అంటే అద్వితీయ స్వరూపుడైనటువంటి వాడు, ఏకం సత్, ఒక్కడే ఉన్నాడు, ఇంకొకడు అటువంటి వాడు ఉండడానికి వీలు లేదు. అది రహస్యం మనం గమనించాల్సినటువంటిది. అందువల్ల ఆయన కైవల్యాత్, నేను అద్వితీయుణ్ణి, నాకు రెండవదంటూ ఉండదు. కాబట్టి నాతో సమానమైనటువంటి పోలికలు కలిగినటువంటి వాడు పుడతాడు, దాన్ని నేను మీకు వరం ఇస్తాను. కానీ నేను అద్వితీయుణ్ణి, నేను పుట్టడం అనేటువంటిది అది కుదరదది. కాబట్టి కానీ బ్రహ్మవాద మృషా భవితుం నార్హతి. మీరంతా బ్రహ్మవాదులు, మీరు ఏ దోషము లేకుండా యజ్ఞేశ్వరుడైనటువంటి యజ్ఞపురుషుడైనటువంటి నన్ను మీరు చాలా శ్రద్ధగా పూజించారు కాబట్టి, నా కోసం యజ్ఞం ఆచరించారు కాబట్టి, మీ యొక్క బ్రహ్మవాద మృష, మీ మాట ఉందే బ్రహ్మవాద, బ్రహ్మవేత్తలైనటువంటి మీ యొక్క వాద అంటే మీ మాటలు మృషా భవితం నార్హతి. మీరు మాట్లాడినటువంటి మాటలు అంటే మీరు చేసినటువంటి స్తోత్రాలు, మీరు చేసినటువంటి ఆహుతులు, మీరు చేసినటువంటి మంత్ర ప్రవచనాలు ఇవన్నీ కూడా అసత్యం కాకూడదు. ఎందుకంటే మీరు బ్రహ్మవాదులు, మీరు పరబ్రహ్మ స్వరూపం మీద అంత భక్తి ఉన్నటువంటి వాళ్ళు కాబట్టి మీ మాట పొల్లిపోకూడదు. ఎందుకు అంటే మీరందరూ కూడా ద్విజ దేవ కులం సమూహంలో ఉండేటువంటి వాళ్ళు. మీరు నా ముఖం, అది మమ ఏవ, నా ముఖమే మీరు. బ్రాహ్మణోస్య ముఖమాసీత్, మీరందరూ బ్రాహ్మణులు, మీరందరూ ఎక్కడి నుంచి వచ్చారు? ముఖమాసీత్, నా యొక్క ముఖంలో నుంచి బయటకు వచ్చారు. ఇక్కడ ముఖము అనేటువంటి దానికి అర్థం ఏమిటి అంటే వాక్కు అని అర్థం. కాబట్టి వేదాధ్యయనం చేసేటువంటి వాళ్ళు ద్విజ దేవకులం అంటే ఏమిటి? ఉపనయన సంస్కారాలు చేసుకుని గాయత్రి ఉపాసన చేస్తూ, మంత్రోపాసన చేస్తూ, వేదాధ్యయనం చేస్తూ నిరంతరము కూడా భగవంతుడి యొక్క ఆ ఎన్విరాన్మెంట్లో ఉండేటువంటి బ్రాహ్మణులు, ఆ సమూహాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మమ ముఖం ఏవ, నా ముఖమే. కాబట్టి మీ మాటల్ని పొల్లుపోనివ్వను. కానీ నేను కైవల్యాత్, నేను మాత్రం అద్వితీయుణ్ణి. కానీ నాతో సమానమైనటువంటి అభిరూప, నాతో సమానమైనటువంటి పోలికలు కలిగినటువంటి వాడిని మాత్రం మీ మాటల ప్రకారం నేను ఈ అగ్నిధ్రుడికి ప్రసాదం చేస్తానయ్యా అన్న తరువాత, తత అగ్నిధ్రియే అంశ కలయావతరిష్యామ్యాత్మతుల్యం అనుపమ లభమాన. అందువల్ల నేనే స్వయంగా నా అంశ చేత అగ్నిధ్రుని పుత్రుడగు నాభికి, అగ్నిధ్రుడు కొడుకు కదా నాభి మహారాజు, ఆయనకి పుత్రుడినై అవతరిస్తాను. నాలో ఉండేటువంటి అంశ అంటే నాలో 100% ఉందనుకో, 0.0001%తో నేను అగ్నిధ్రుడికి ఆ కొడుకైనటువంటి ఆ నాభికి పుడతాను. ఎందుకంటే నాతో సమానమైనటువంటి వాడు మరొకడు ఉండకూడదు. కాబట్టి నాతో సమానమైనటువంటి వాడు ఉండకూడదు కాబట్టే నేను ఒక అంశగా ఆ నాభికి నేను పుడతానయ్యా అని ఆయన చెప్పాడే. తత ఆత్మతుల్యం, నాతో సమానమైనటువంటి అనుపలభమాన కానరాని నేను అగ్నిద్రయే అంశకలయ అవతరిష్యామి, నా అంశతో నేను అక్కడ పుడతాను అన్నాడు. కాబట్టి మనకు ఉండేటువంటి అవతారాలన్నీ కూడా భగవంతుడి యొక్క అంశములు అని అర్థం చేసుకోవాలి. తర్వాత పూర్ణావతారములు అని చెప్తూ ఉంటారు. కృష్ణావతారం, తర్వాత రామావతారం, పూర్ణావతారాలు అంటారు. ఇంకా అన్నీ కూడా అంశాలతో కూడుకున్నటువంటి విషయమే అని చెప్తూ ఉంటాడు. ఎందుకు అంటే
సృష్టిలో ఉండేటువంటిదంతా కూడా త్రిపాదస్య అమృతం దివి, 3 భాగాలు ఎప్పుడూ కూడా అమృతమయమైనటువంటి పరమాత్మ. ఒక పార్ట్ మాత్రమే సృష్టి కింద, మానవుల కింద, లోకాల కింద, ఈ సమస్త జీవరాశుల కింద, కాలం కింద భగవంతుడిలో ఉండేటువంటి ఓన్లీ 1 పార్ట్ అవుట్ ఆఫ్ 4 పార్ట్స్ వచ్చింది. కాబట్టి త్రిపాదస్య అమృతం దివి, 3 పాదాలు అమృతమయమైనటువంటి వాడు, మిగతాదంతా నా యొక్క అంశ మాత్రమే. ఇది ఫండమెంటల్ ప్రిన్సిపల్, ఆత్మతత్వంలో ఉండేటువంటి ఫండమెంటల్ ప్రిన్సిపల్ని సుఖబ్రహ్మ పరీక్షణ్ మహారాజుకి చెప్పాడయ్యా అని చెప్పి సూత మహర్షి తౌనికాది మహర్షులకి నైమిషారణ్యంలో చెప్పిన తర్వాత ఇంకా సూత మహర్షి అప్పుడు సుఖబ్రహ్మ ఏం చెప్పాడంటే, ఇది నిశామయంచ మేరుదేవ్యా పతిమభిధాయాంతర్దధే భగవాన్. మేరుదేవ్యా, ఆ మేరుదేవి అక్కడ ఉంది కదా, నభి గారి భార్య, అక్కడ ఉండేటప్పటికీ నిశామయంచాహ, ఆవిడ కూడా వింటూ ఉండగా ఆమె భర్త అయినటువంటి ఆ నాభితో ఇవన్నీ చెప్పి, నాతో సమానమైనటువంటి పోలికతో నా అంశతో నీ భార్య యొక్క గర్భంలో నేను ప్రవేశిస్తాను అని చెప్పి అభిధాయ చెప్పి భగవాన్ అంతర్దధే, వెంటనే ఆయన అంతర్ధానం అయిపోయి మళ్ళీ ఆ పరమాత్మతత్వం అయినటువంటి పరమపదానిలోకి ఆయన సర్వవ్యాపకమైనటువంటి సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ నిత్యశుద్ధ బుద్ధముక్త స్వభావమైనటువంటి ఆ నిరాకార నిర్గుణ నిరంజన నిర్లేపాది మహత్తరమైనటువంటి ఆ పరమాత్మతత్వంలోకి ఆయన అంతర్ధానం అయ్యాడు. అంతర్దధే అయిన తర్వాత సుఖమహర్షి ఇంకా బర్హిషి తస్మిన్నేవ విష్ణుదత్త భగవాన్ పరమర్షిభి ప్రసాదితో నాభేః ప్రియచికీర్షయ అవరోధాయేనే మేరుదేవ్యాం ధర్మాన్ దర్శయితు కామా వాతర శనానాం శ్రమణానాం ఋషీణాం మూర్ధ్వమంధినాం శుక్లయా తనువావ తతార. తర్వాత విష్ణువు చేత ఈ విధంగా నువ్వు రక్షింపబడ్డావయ్యా పరీక్షను అని చెప్పి ఇప్పుడు పరీక్షను మహారాజుని చూస్తూ సుఖబ్రహ్మ ఏమంటున్నాడంటే, నీవు పరీక్షణ్ మహారాజా విష్ణుదత్త, నీవు విష్ణువు చేత ఇవ్వబడినటువంటి వాడివి. అంటే ఏమిటి, ఉత్తర గర్భంలో ఆయన ఉన్నప్పుడు బ్రహ్మాస్త్ర ప్రభావం వల్ల ఆ పిండనాశనం అయిపోతే మృతమైపోయినటువంటి దానిని శ్రీ మహావిష్ణువు మళ్ళీ బతికించి ఉత్తర గర్భంలో జీవం పోశాడు. కాబట్టి విష్ణుదత్త, ఆయన విష్ణుదత్తుడు, విష్ణువు చేత ఇవ్వబడినటువంటి పరీక్షణ్ మహారాజా. ఈ విధంగా యజ్ఞంలో మహర్షులందరూ కూడా శ్రీహరిని ప్రసన్నం చేసుకున్నారుగా, వాళ్ళ మాటలేమీ పొల్లుపోలేదయ్యా, కాబట్టి నేను మీ కోరికను తీర్చడానికి వచ్చాను అని చెప్పాడు కదా అని అన్న తర్వాత ఆయన ఈ నాభి కూడా చాలా, నాభిని చూసి కూడా శ్రీహరి చాలా సంతోషించాడయ్యా. తర్వాత ఇలాగా దిగంబరులైనటువంటి వాళ్ళకి, తపస్సాలురైనటువంటి సన్యాసులకి, తర్వాత ఊర్ధ్వరేతస్కులైనటువంటి మహర్షులకి ఆయన ధర్మాన్ని ప్రకటించగోరాడయ్యా అన్నాడు. ఇక్కడ ఊర్ధ్వరేతస్కులకు వాళ్ళకి, తర్వాత దిగంబరులైనటువంటి వాళ్ళకి శ్రమణానాం వాతరసనానాం ప్రియచికీర్షయ, ఎవరెవరి కోసం అంటే దిగంబరులైనటువంటి, దిక్కులే అంబరుగా కలిగినటువంటి, అంటే నిరంతరము ఆత్మతత్వ ప్రకాశంలో ఉండేటువంటి ఋషీణాం ఊర్ధ్వరేతస్కులైనటువంటి వాళ్ళకి ధర్మాన్ దర్శయితు కామః, ధర్మాన్ని చూపించడం అనేటువంటి కోరికతో ఆయన ఈ ధర్మాలని ఆయన ప్రకటించాడయ్యా అన్నాడు. ఇక్కడ స్పెసిఫిక్గా ఇక్కడ ఒక మాటని చెప్పాల్సింది, ధర్మాన్ని ఆయన ఋషులతో మాట్లాడాడు కదా. ఋషులందరికీ కూడా పరమాత్మ ఎప్పుడైతే ప్రత్యక్షమయ్యాడో అప్పుడు ఏం చెప్పాడు అంటే, ఓ ఋషులారా, మీరు యజ్ఞయాగాదులు చేస్తూ ఉంటారు, కర్మకాండలు చేస్తూ ఉంటారు, వీటిలన్నిటిలోనూ కూడా చిన్న చిన్నమైనటువంటి కోరికలు, ఏదో స్వర్గం కోసమనో మరో దానికోసమనో కామాలు తీర్చడం కోసమనో అని చెప్పి మీరు అలాంటి వాడిని పూజిస్తూ ఉంటారు. అందులో అలాంటి స్తోత్రాలు, యజ్ఞాలు ఇవన్నీ చేస్తూ ఉండేటువంటి సందర్భంలో ఏ ఒక్క విషయంలోనూ కూడా మీరు పొల్లుపోకుండా చాలా పెర్ఫెక్ట్గా ఎలా చెయ్యాలో అలా చేస్తూ ఉంటారు. తరువాత బ్రహ్మచర్యవ్రతాన్ని కూడా పాటిస్తూ ఊర్ధ్వరేతస్కులై ఉంటూ ఉంటారు. కానీ నా ధర్మం ఏమిటి అంటే,
నేను సర్వవ్యాపకమైనటువంటి అన్నిట్లోనూ ఉండేటువంటి నా యొక్క ఆశ్రయంతోనే సమస్తమైనటువంటి సృష్టి అంతా కూడా ప్రొజెక్ట్ అవుతోంది, నా మీదే ప్రొజెక్ట్ అవుతూ ఉంది. ఇలాగ నా మీదే ప్రొజెక్ట్ అవుతూ ఉండేటువంటి వస్తుజాలాలని చూసి ఆ వస్తుజాలాలలో ఉండేటువంటి వ్యక్తులకో జీవుల కోసమో అని చెప్పి కర్మకాండని వాడుకుంటూ ఉండేటువంటిది అది ధర్మం కాదు, అది అమర్యాదపూర్వకంగా అవుతుంది. అసలైనటువంటి ధర్మం ఏమిటి అంటే పరమాత్మ అన్నిట్లోనూ ఉన్నాడు, పరమాత్మ యొక్క తేజస్సు అనేటువంటి దాని మీద ఈ సృష్టి అంతా నిలబడి ఉంది. కాబట్టి పరమాత్మ ఏది మనకి ఇస్తాడో అది శ్రేయస్కరమైనటువంటిది. కాబట్టి నిశ్రేయసమైనటువంటి శ్రేయోపూర్వకమైనటువంటి ది భగవంతుడు సకల మానవులకి నేను ఇస్తాను అనేటువంటి ధర్మాన్ని మరల అవగతం చెయ్యడం కోసమని చెప్పి దర్శయితు కామః తత్ అవరోధ అయనే, ఆ విధంగా చెప్పడం కోసం అని చెప్పేసేసి ఈయన ఆ ధర్మాన్ని ప్రకటించడం కోసం వచ్చాడయ్యా. అన్న తర్వాత ఆయన నాభి యొక్క అంతఃపురంలో మేరుదేవి యందు ఆ మేరుదేవికి గర్భంలోకి సత్వగుణ ప్రధానమైనటువంటి శరీరంతో అవతరించాడు. సాధారణమైనటువంటి మానవుల యొక్క జీవుల యొక్క ఆ గర్భాలలో త్రిగుణాత్మకమైనటువంటి స్థితితోనే జీవుడు పిండాండం బయలుదేరుతూ ఉంటుంది. ఇది గమనించాలి. కానీ ఇక్కడికి వచ్చేటప్పటికి శుక్లయా తనువా అవతతారా. ఎందుకు అంటే పరమాత్మ శుద్ధ సాత్వికమైనటువంటి కలుషరహిత్యమైనటువంటి త్రిగుణాతీతమైనటువంటి స్వచ్ఛమైనటువంటి ఆ స్వభావం కాబట్టి భగవంతుడిది. అందువల్ల శుక్లము అంటే తత్వప్రధానం అన్నమాట. పరిపూర్ణమైనటువంటి తత్వప్రధానమైనటువంటి తనువ శరీరంతో అవతతార మేరుదేవ్యాహ. ఆ మేరుదేవి గర్భంలోకి ఆయన అలా ప్రవేశించాడు. కానీ మిగతా మానవులు ఏమిటి, జీవులందరిలో కూడా సత్వ రజస్తమో గుణాలు అనేటువంటి 3 గుణముల యొక్క కలయిక చేత స్త్రీ పురుషుల శుక్ల ఆ బీజాల యొక్క ఆ పిండంలో కలిగేటువంటి దాంట్లో ఈ 3 గుణాలు కూడా ఉంటాయి. కానీ తన యొక్క అంశ శుద్ధ సాత్వికం కాబట్టి ఆ సాత్విక స్వరూపంతో ఆమె యొక్క గర్భంలోకి ఆయన ప్రవేశించాడయ్యా అని చెప్పేటువంటి ఈ 3వ అధ్యాయం నాభి మహారాజు యొక్క చరిత్రం అనేటువంటి 3వ అధ్యాయం అయింది. ఇక చతుర్థో అధ్యాయ. ఈ చతుర్థాధ్యాయాన్ని మళ్ళీ మనం ప్రారంభించుకోవాలి. అథ చతుర్థోధ్యాయ శ్రీశుక ఉవాచ. ఇప్పుడు సుఖబ్రహ్మ ఆ పరమాత్మ అయినటువంటి ఆ శ్రీహరి శుద్ధ సాత్విక స్వభావంతో మేరుదేవి యొక్క అంతఃపురంలో నుంచి మేరుదేవి యొక్క గర్భంలోకి ఆయన ప్రవేశించాడు అని చెప్పిన తర్వాత శ్రీశుక ఉవాచ అధః తముత్పత్త్యైవాభివ్యజ్యమాన భగవల్లక్షణం ఉపశమ వైరాగ్య ఐశ్వర్య మహావిభూతిభిః అనుదినమేధమానానానుభావం ప్రకృతయః ప్రజా బ్రాహ్మణ దేవతాశ్చావనితల సమవనాయాతితరాం జగృధుః. ఓ పరీక్షితు, తరువాత మహారాజా ఓ పరీక్షిత్, ఆ బాలుడికి పుట్టడంతోనే ఆవిడ గర్భంలో నుంచి 9 మాసాలు అయిన తర్వాత బయటకు వచ్చిన వెంటనే ఆ బాలుడిలో కూడా అభివజ్యమాన భగవత్ లక్షణం, భగవంతుడి యొక్క లక్షణాలన్నీ కూడా ఆ పిల్లవాళ్ళలో కనిపించాయా. ఏమిటి ఆ లక్షణాలు అంటే పాదాలలో కూడా ఏదో శంఖం చక్రం హలిం కుశిం కుశియ ఈ విధమైనటువంటి పాదాలలో కూడా ఉంటూ ఉంటాయి. అదే హస్త సాముద్రికం ప్రకారం భగవద్ లక్షణాలు కలిగినటువంటి వాళ్ళ చేతుల్లో కూడా ఉంటాయి. అవన్నీ కూడా భగవద్ లక్షణాలు. అది శరీరం మీద ఉండేటువంటి బాహ్యంగా కనిపించేటువంటి లక్షణాలు. అవైతే భగవద్ లక్షణాలు ఏమిటి అంటే సామ్య ఉపశమ వైరాగ్య ఐశ్వర్య మహావిభూతిభిః. ఇవి భగవంతుడి యొక్క లక్షణాలు. ఆ బాలుడికి ఏమిటి కలిగిందంటే మొట్టమొదట శాంత స్వభావం ఉందయ్యా, తర్వాత వైరాగ్యం ఉంది, అలౌకికమైనటువంటి సామర్థ్యం ఉంది, తేజస్సు ఉంది. ఈ విధమైనటువంటి లక్షణాలతో ఆ పిల్లవాడు పుట్టినటువంటి ఆ పిల్లవాడు దినదిన ప్రవర్ధమానం అవుతూ ఉన్నాడయ్యా.
సామ్య ఉపశమ వైరాగ్య ఐశ్వర్య మహావిభూతిభి అనుదినము, అనుదినం ప్రతి దినం కూడా ఏధమాన అనుభావం, అలా తేజస్సు అలా పెరుగుతూ ఉంది. అంటే ఆ పిల్లవాడు అలా పెద్దవాడు అవుతున్నాడు. ఈ లక్షణాలన్నీ పిల్లవాడిలో కనిపిస్తున్నాయి. ఎక్కడ కోపం తెచ్చుకోవడం కానీ, చిరాకు కానీ, తిక్కలు పడడం కానీ ఇవేమీ లేకుండా మొహం అంతా కూడా బ్రహ్మతేజస్తో వెలిగిపోతూ, దేని మీద కూడా ఏ విధమైనటువంటి లంపటాలు ఆసక్తులు లేకుండా సర్వము విష్ణుమయం జగతి ఇవన్నీ కూడా పరమాత్మ చేసేటువంటి ప్రకృతి విలాసము అనేటువంటి జ్ఞాన సంపదతో కూడుకున్నటువంటి వైరాగ్యంతో ఆ పిల్లవాడు అలా పెరుగుతూ ఉన్నాడయ్యా. పెరుగుతూ ఉండేటప్పటికీ ఆ రాజ్యంలో ఉండేటువంటి ప్రకృతయ ప్రకృతులు అని చెప్పి ఒక రకమైనటువంటి క్యాబినెట్ని ప్రకృతులు అంటారు. మంత్రులు ఒక క్యాబినెట్ ఉంటుంది, ప్రకృతులు అని చెప్పి క్యాబినెట్ ఒకటి ఉంటుంది, వాళ్ళు సలహాదారుల కింద ఉంటారు. తర్వాత ఋషులు అని 3 రకాలైనటువంటి వాళ్ళు రాజుల యొక్క పరిపాలనలో ఉంటుంటారు. అటువంటి ప్రకృతయ ప్రజా బ్రాహ్మణులు ప్రజలు, తర్వాత రాజుగారికి సలహాలు ఇచ్చేటువంటి ప్రకృతులు, వీళ్ళందరూ కూడా తర్వాత దేవతలు మహర్షులు కూడా ఈ బాలుణ్ణి ఈ బాలుణ్ణి రాజుగా కావాలి, మహారాజ్యం చెయ్యాలయ్యా అని చెప్పి వాళ్ళందరూ కూడా జాగృదు చాలా గట్టిగా వాళ్ళు కోరారట. ఇన్ని లక్షణాలు కలిగినటువంటి వాడు రాజ్యాన్ని పరిపాలిస్తే ప్రపంచం అంతా సుఖంగా ఉంటుంది అనేటువంటి కోరికను వాళ్ళందరూ ఎక్స్ప్రెస్ చేశారు అనేటువంటి దానితో రేపటి కార్యక్రమంలో మళ్ళీ ఏమి అనేటువంటిదో చూద్దాం.